హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు పెద్ద చర్చ. ఆంధ్రప్రదేశ్లో ప్రజల సమస్యలే ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలే ఉన్నాయి. వీటన్నిటికంటే కూడా వాలంటీర్ల చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. వాలంటీర్ల చుట్టూ రాజకీయాలు తిరగడం ఇప్పుడు కొత్త కాదు. గడిచిన 3 ఏళ్లుగా వాలంటీర్ల చుట్టూ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. వాలంటీర్ల కేంద్రంగా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. వాలంటీర్లను ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తూనే వస్తున్నాయి. సో వాలంటీర్లకు సంబంధించిన విషయంలో రకరకాల క్యారెక్టర్ అసాసినేషన్స్ జరిగాయి. వాలంటీర్ల విషయంలో తెలుగుదేశం పార్టీ ఎందుకో క్లియర్గా ఒక లైన్ తీసుకోలేకపోతుంది. తెలుగుదేశం పార్టీ అటువంటి ఒక క్లియర్ లైన్ తీసుకోకపోవడం వెనుక తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తున్న వార్తలు కారణం అనేది ఎవరైనా అనుకునే మాట. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీడియా వాలంటీర్ల కేంద్రంగా రకరకాల వార్తలు రాస్తూ వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళని ఓన్ చేసుకోవాలా, డిజోన్ చేసుకోవాలో అర్థం కాక రకరకాల సందర్భాల్లో రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తుంది. ఈవెన్ కూటమికి సంబంధించిన మిగతా నేతలు కూడా వాలంటీర్ల అంశంలో ఇదే కన్ఫ్యూజన్లో ఉన్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జన్మభూమి కమిటీలు ఉన్నాయి. జన్మభూమి కమిటీల టార్గెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు విమర్శలు చేస్తూ వచ్చింది. జన్మభూమి కమిటీలు దోపిడీ చేస్తున్నాయంటూ మాట్లాడుతూ వచ్చింది. సో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్లను తీసుకొచ్చింది. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిజానికి వాలంటీర్లను రద్దు చేస్తారా, ఉంచుతారా అనే దానిపైన క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. లేదా జన్మభూమి కమిటీలు బాగా పనిచేస్తే వాటిని మళ్ళీ తీసుకొస్తామని అనేది చెప్పాల్సి ఉంది. ఇవేవి కాకుండా వాలంటీర్ల విషయంలో తెలుగుదేశం పార్టీ రకరకాల మాటలు మాట్లాడుతూ వస్తుంది. సో ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తున్న మాట ఏంటి అంటే, వాలంటీర్లను ఏజెంట్లుగా కూర్చోబెట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది, ప్లాన్ వేస్తోంది అని. వాలంటీర్లపైన వచ్చిన కంప్లైంట్ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకుంది, వాళ్ళు ఎన్నికల్లో విధుల్లో పార్టిసిపేట్ చేయకూడదు అని. వాళ్ళు ఎన్నికల విధుల్లో పార్టిసిపేట్ చేయకపోవడం అనేది తమ విజయంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా తమ విజయంగానే దాన్ని భావిస్తూ వస్తుంది, బయటకు మాట్లాడలేకపోతుంది, వాలంటీర్లు అంతా వ్యతిరేకమవుతారేమోనని. సో తాజాగా వాలంటీర్లు ఏజెంట్గా కూర్చోవద్దు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తోంది. దీన్ని తెలుగుదేశం పార్టీ క్యారీ చేస్తే మళ్ళీ కూడా నష్టపోయే పరిస్థితి కనపడుతోంది. ఇక్కడ అసలు వాలంటీర్లు ఏజెంట్లుగా ఎందుకు కూర్చోకూడదు అనే చర్చ ఒకసారి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు వాలంటీర్లు కూర్చోకూడదు? వాలంటీర్లుగా రాజీనామా చేసిన వాళ్ళు, వాలంటీర్లుగా ఉండి కూర్చోవడానికి సంబంధించిన అభ్యంతరాలు ఉండొచ్చు. వాలంటీర్లుగా రాజీనామా చేసిన వాళ్ళంతా వాళ్ళు ఇక ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు కదా అప్పుడు. సో వాళ్ళు ఎలక్షన్లో ఎన్నికల పోలింగ్ సెంటర్లో ఏజెంట్గా కూర్చుంటే వచ్చే నష్టం ఏంటి? కూర్చోవడానికి ఉన్న అభ్యంతరం ఏంటి? అసలు ఎవరికి అభ్యంతరాలు ఉంటాయి? ఎందుకు అభ్యంతరాలు ఉండాలి? ఓ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా తమ పదవికి రాజీనామా చేసి నెక్స్ట్ డే బీఫామ్ తీసుకుని ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. కలెక్టర్లుగా పనిచేసిన వాళ్ళు రాజీనామా చేసి నెక్స్ట్ డే బీఫామ్ తీసుకుని పోటీ చేస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న ఇంతియాజ్ అహ్మద్ కర్నూలు అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ముందు రోజు వరకు ఐఏఎస్ ఆఫీసరు, రిజైన్ చేశారు, వచ్చారు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయ్యారు, పోటీ చేస్తున్నారు. ఓ కలెక్టర్లు, ఈవెన్ జ్యుడిషియరీలో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది అలా చేస్తున్నారు. రకరకాల ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉద్యోగాలకు సెలవు పెట్టి మరీ వచ్చి పోటీ చేసి మళ్ళీ పోయి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు వాలంటీరీ ఉద్యోగం కాదు అనుకుంటున్నప్పుడు, వాలంటీరీ స్వచ్ఛందంగా చేసే సేవ అనుకుంటున్నప్పుడు, వాలంటీర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఉద్యోగానికి రిజైన్ చేసి ఆ తర్వాత ఏ రాజకీయ పార్టీలో తిరిగితే మాత్రం ఎందుకు అభ్యంతరం ఉండాలి? ఎందుకు అభ్యంతరం పెట్టాలి? సో అసలు వాళ్ళని మొత్తం దేశ బహిష్కారం చేయాలి అనే స్థాయిలో ఎందుకు తెలుగుదేశం పార్టీ మీడియా వాటిని ప్రొజెక్ట్ చేస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇలా ప్రొజెక్ట్ చేస్తూ వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీకి ఒక శత్రువుగా తయారు చేస్తుంది. వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీని ఓడించడం కోసం మీరు చాలా యాక్టివ్గా పనిచేయాలని ఎంకరేజ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ మీడియా. వాళ్ళు అసలు ఎన్నికల విధుల్లో ఉండొద్దు, వాళ్ళు ఊర్లో ఉండొద్దు, వాళ్ళు పెన్షన్లు పంచొద్దు, వాళ్ళు ఉద్యోగాలకు రాజీనామా చేయాలి, రాజీనామా చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎలక్షన్ ఏజెంట్గా కూడా కూర్చోవద్దు. ఇదే రకమైన వార్తలో ఇదే రకమైన ప్రచారమో అర్థం కాని వాతావరణం కనపడుతుంది. సో ఈ పాత నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని చూస్తే చాలామంది జ్యుడిషియరీలో పనిచేస్తున్న వాళ్ళు, సుప్రీంకోర్టుకి హైకోర్టుకి జడ్జిలుగా పనిచేస్తున్న వాళ్ళు పదవి అయిపోయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు రాజ్యసభ సభ్యులు అయిపోతున్నారు, గవర్నర్లు అయిపోతున్నారు, రకరకాల కమిటీల మెంబర్లు అయిపోతున్నారు. సో అది ఎక్కడ రాజకీయం కాదా? వాలంటీర్ల విషయంలో ఎంత కక్షగట్టి ఎందుకు నెగిటివ్గా రాయాల్సి వస్తుంది? వాళ్ళని ఎందుకు అంత విలన్లుగా పోర్ట్రేట్ చేయాల్సి వస్తుంది? సో వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవడానికి సంబంధించి కూర్చోకూడదు అంటూ జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధం. అటువంటి ప్రచారం చేయడం ద్వారా సాధించేదేంటో వాళ్ళే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాలంటీర్లను ఒక సంఘ విద్రోహ శక్తులుగా, వాలంటీర్లను ఒక అంటరాని వాళ్ళుగా, వాలంటీర్లను ఓ పార్టీకి వ్యతిరేకులుగా చూపించే ప్రయత్నం చేయడం అనేది ఖచ్చితంగా సరైనది కాదు.